గోడకి పగుళ్ళు వస్తే దాన్ని రిపేర్ చేస్తాం, మెషిన్ పాడైతే దాన్ని సరి చేస్తాం. కానీ ఏదైనా యాక్సిడెంట్ అయ్యి ఎముక విరిగితే మన శరీరం దాన్ని రిపేర్ చేయదు. శరీరం లోపల నిశ్శబ్దంగా ఒక అద్భుతం ప్రారంభమవుతుంది. కొన్ని వారాల్లోనే విరుగుని ఎముక మళ్ళీ నిర్మాణం ప్రారంభిస్తుంది, పూర్తిగా కొత్తగా నిర్మిస్తుంది. విరుగుని ఎముకను శరీరం పూర్తిగా కొత్తగా నిర్మించడం ఏంటి? అది ఎలా జరుగుతుంది? మన శరీరం చేసే ఈ జీవశాస్త్ర ఇంజనీరింగ్ ఎలా జరుగుతుందో చూద్దాం. విరిగిన ఎముక అతుక్కునే ప్రక్రియ ప్రధానంగా అద్భుతమైన 4 దశల్లో జరుగుతుంది. యాక్సిడెంట్స్లో ఎముక విరిగినప్పుడు ఎముకలోని రక్తనాళాలు కూడా చిట్లిపోతాయి. ఆ విరిగిన భాగం చుట్టూ రక్తం చేరుతుంది. చేరిన ఆ రక్తం గడ్డలాగా ఏర్పడుతుంది. అది అత్యంత ముఖ్యమైనది, ఎందుకంటే అది విరిగిన ఎముక యొక్క పునర్నిర్మాణానికి మెయిన్ ఫౌండేషన్. ఎమర్జెన్సీ సిచ్యువేషన్ వచ్చింది, రిపేర్ టీంని పంపించండి అని చెప్పే కొన్ని రకాల రసాయన సంకేతాలను అది విడుదల చేస్తుంది. దాంతో ఇన్ఫ్లమేటరీ కణాలు వచ్చి చెత్త భాగాలను శుభ్రం చేయడం ప్రారంభిస్తాయి. ఇక రెండో దశలో శరీరం విరిగిన ఎముక మధ్యలో ఒక తాత్కాలిక వంతెన నిర్మిస్తుంది. శరీరం కొన్ని ప్రత్యేకమైన కణాలను, ఫైబ్రోబ్లాస్ట్ను, కాండ్రోబ్లాస్ట్ను విరిగిన చోటుకు పంపిస్తుంది. ఈ 2 రకాల కణాలు కలిసి కొలాజన్ను, మృదువుగా ఉండే కార్టిలేజ్ లాంటి కణజాలాన్ని తయారు చేసి విరిగిన ఎముక మధ్యలో ఉన్న ఖాళీని నింపుతాయి. ఆ కొలాజన్ ప్లస్ కార్టిలేజ్ లాంటి కణజాలం కలిసిన దాన్ని సాఫ్ట్ కాలస్ అని పిలుస్తారు. ఈ సాఫ్ట్ కాలస్నే టెంపరరీ బ్రిడ్జ్ అని కూడా అంటూ ఉంటారు. ఇది 2 భాగాలను కలిపి ఉంచుతుంది, కానీ అప్పటికింకా విరిగిన ఎముక బలంగా తయారవ్వదు. అందుకే ప్రారంభ దశలో శరీరం కదలికలను చాలా పరిమితం చేస్తారు. ఇప్పుడు అసలైన మ్యాజిక్ 3వ దశలో మొదలవుతుంది. ఆస్టియోబ్లాస్ట్ అనే కణాలు కాల్షియంను డిపాజిట్ చేయడం ప్రారంభిస్తాయి. సాఫ్ట్ కాలస్ అంటే టెంపరరీ బ్రిడ్జ్ ఏర్పడింది అనుకున్నాం కదా, అది నెమ్మదిగా హార్డ్ ఓవెన్ బోన్గా మారుతుంది. అంటే కొత్త ఎముక గట్టి పడుతుంది. ఈ దశలో ఎక్స్రేలో ఎముక కలిసినట్టు కనిపిస్తుంది, నొప్పి గణనీయంగా తగ్గుతుంది. ఇప్పుడు ఎముకలో నిదానంగా మినరల్ బ్రిడ్జ్ ఒకటి ఏర్పడుతూ ఉంటుంది. 4వ దశ రీమోడలింగ్ దశ. ఇప్పుడు శరీరం ఎముకను మళ్ళీ అసలు ఆకారంలోకి మార్చుతుంది. ఆస్టియోబ్లాస్ట్స్ అండ్ ఆస్టియోక్లాస్ట్స్ అనే 2 రకాల ముఖ్యమైన కణాలు ఇంజనీర్లలాగా పనిచేస్తాయి.